నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. 2 రోజుల్లో 10 మంది మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు వారం రోజుల్లో టీఎస్ఐఐసి, ఆర్టీసీ, హెచ్ఎండిఏ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించనున్నారు సీఎం కేసీఆర్. దశల వారీగా మిగతా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. అయితే కేబినెట్లో మహిళలకు చోటు లేనందున నామినేటెడ్ పోస్టుల్లో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో త్వరలో నామినేటెడ్ పోస్టుల జాతర జరిగే అవకాశం ఉంది. వారం రోజుల్లో అతి ముఖ్యమైన టీఎస్ఐఏసీ, ఆర్టీసీ, హెచ్ఎండిఏ కార్పొరేషన్ పదవులను ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ 3 కార్పొరేషన్ పదవులకు చైర్మన్లను సీఎం కేసీఆర్ నామినేట్ చేయనున్నారు. టీఎస్ఐఏసీ, ఆర్టీసీలకు ఎమ్మెల్యేలను చైర్మన్ గా నియమించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు రాక అసంతృప్తులుగా ఉన్న ఎమ్మెల్యేలు, సీఎంకు అత్యంత సన్నిహితులైన నేతలకు పదవులు దక్కే అవకాశం ఉంది. టీఎస్ఐఏసీ, ఆర్టీసీ పదవుల రేసులో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. హెచ్ఎండిఏ రేసులో టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు పేరు వినబడుతోంది. వీటితో పాటు 10 మార్కెట్ కమిటీ చైర్మన్ల పేర్లను 2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో పూర్తి సిఫార్సు అధికారాన్ని ఎమ్మెల్యేలకే ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ల పేరే సూచించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. సిఫార్సుల తర్వాత థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించుకున్నాకే మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. దేవాలయ కమిటీ చైర్మన్, హుడా చైర్మన్, హార్టికల్చర్ చైర్మన్, పోలీస్ హౌసింగ్ చైర్మన్, హౌసింగ్ కార్పొరేషన్, మార్క్ఫెడ్, శాప్ లాంటి పదవులను కూడా భర్తీ చేయబోతోంది సర్కార్. కేబినెట్ లో మహిళలు లేనందున నామినేటెడ్ పోస్టులో వారికి ప్రయారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి.